శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు ఇవ్వబడును. లంకె బిందులు, గుప్త నిధులు గురించి కూడా చూడబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా? అయితే ఒకసారి గురువుగారిని కలవండి. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. ఓం శ్రీ మాత్రే నమః. మరొక 48 గంటల్లోనే మేషరాశి వారికి అతి పెద్ద శుభవార్త రాబోతుంది. జూలై నెల చివరి వారంలో కలలో కూడా చూడని అద్భుతాలను మీరు చూస్తారు. జరగబోయేది ఇదే. మరొక 48 గంటల్లోనే మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన శుభవార్త రాబోతోంది, జూలై నెల చివరి వారంలో వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో ఈ మార్పులు అనేవి తప్పకుండా చూస్తారు. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము, నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనము కూడా దారితీస్తుంది. కాబట్టి వీరు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుంది. ఈ సమయం యొక్క నైతికత, నీతి, నియమనిష్ట మిమ్మల్ని చాలా గొప్పవారిని చేస్తుంది. చుట్టుపక్కల వారితో అనుసంధానం అవసరం. ముఖ్యమైన నిర్ణయాలలో మీ యొక్క నమ్మకాన్ని పెంచే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే ఉత్తమం. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సృజనాత్మక ఆలోచనలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మేలు. ఆర్థిక యోగాలు బాగున్నాయి. శుక్రబలం వలన ధన వృద్ధి ఉంటుంది. ఆరోగ్యంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. శత్రు దోషం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. లక్ష్య సిద్ధికి కృషి అవసరమండి. శుభవార్త వింటారు. ఇష్టదేవతను స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఎటువంటి ఆటంకాలు అయితే మీరు పడుతూ ఉన్నారో అటువంటి ఆటంకాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి ఉద్యోగస్తులకి సమయం కాస్త సవాలుగా ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. శని 12వ ఇంట్లో ఉండే సమయంలో మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే సరైన గుర్తింపు అనేది రావడం లేదనే భావన మీలో కలుగుతుంది. పని భారం అధికంగా ఉంటుంది మరియు పై అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరగవచ్చు. మీ యొక్క సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తల ఎత్తే అవకాశం ఉన్నందున వాదనలకు దూరంగా ఉండడం మంచిది. అయితే ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం ఎంతో ఆశాజనకంగా ప్రారంభం అవుతుంది. మీ లాభస్థానమైన 11వ ఇంట్లో రాహు సంచారం వలన మీకు ఊహించని ధనలాభాలు, ఆకస్మిక ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర సర్క్యులేషన్ ద్వారా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. స్నేహితులు లేదా పెద్ద పెద్ద సోదరుల నుండి కూడా మీరు వారి ద్వారా కూడా మంచి సహాయాన్ని అందవచ్చు. అయితే మీ యొక్క వ్యయస్థానమైనటువంటి 12వ ఇంట్లో శని ఉండడం చేత సంపాదనకు మించిన ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కొరకు కొంచెం అధికంగానే డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ వేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగినట్లయితే కనుక ఈ సమయం ఆర్థికంగా మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారి ఆరోగ్య విషయాల్లో ఈ సమయం ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జూలై 28న మీ రాశి అధిపతి అయిన అష్టమాధిపతి అయిన కుజుడు రోగస్థానమైన
అయినటువంటి 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా ఆకస్మిక అనారోగ్యాలు, జ్వరం, గాయాలు లేదా రక్త సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. వాహనాలు నడిపే సమయంలో యంత్రాలతో పనిచేసేటప్పుడు కూడా కొంచెం మీరు అప్రమత్తంగా ఉండాలి. 12వ ఇంట్లో ఉన్న శని వలన నిద్రలేమి, మానసిక ఆందోళన, పాదాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు. 5వ ఇంట్లో కుజుడు ఉండడం చేత జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సరైన ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండడం కూడా చాలా అవసరం అండి. వ్యాపారస్తులకు ఈ సమయం లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. 11వ ఇంట్లో రాహు ఉండడం చేత వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, అమ్మకాలు పెరుగుతాయి మరియు మంచి లాభాలు కూడా ఉంటాయి. కానీ 12వ ఇంట్లో శని ప్రభావం కారణంగా ఊహించని ఖర్చులు, సిబ్బంది వలన సమస్యలు లేదా ప్రభుత్వపరమైన ఆటంకాలు కూడా ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు తమ యొక్క భాగస్వామ్యులతో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలోనూ మరియు పత్రాల విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుందండి. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మేషరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అచంచలమైన మనోనిశ్చయము, సాహస లక్షణాలు, ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీని వలన వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకముగాను మానసికంగా కూడా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవుతుంది. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదని చెప్పాలి. ఈ రాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి. దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశి వారు క్రీడలందు బాగా రాణిస్తారు. చక్కని దర్శన జ్ఞానాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. మేషరాశి వారు కార్యవాదులు. ఆలోచించడానికి వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎంత రూపానిది అయినా సరే వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా భయంతో పనిచేస్తారు. కావున మీరంటే అభిమానం అయితే మాత్రమైతే ఉండదండి. కుటుంబ సభ్యులతో కూడా వీరు ఈ విధంగానే ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనూ అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేటికి మూడే కాడు అని వీరు వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనము, ఆవేశము, అనారోగ్య పరిస్థితులను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనోళములు చెట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు, రోగములు రావచ్చు. అందువలన వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. చూశారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.